టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘమాసంలో ఎన్నో పుణ్యతిథులు, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది అంటే బయట కూడా మనకి ఎన్నో మంచి ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, అలాగే ఉపనయనాలు, అద్భుతమైన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా దక్షిణాయనంలో ఎంత ఉపాసన చేసి ఎన్నో పుణ్యతిథుల్లో భగవంతునికి సమీపంగా ఉండేటట్టుగా మన పూజలు ఉంటాయో, అంటే దేవి నవరాత్రులు కానీ, లేకపోతే వినాయక చవితి కానీ, కార్తీక మాసం, ఇవన్నీ అలా ఉత్తరాయణం అనేటప్పటికీ ఈ చేసిన ఉపాసన ఏదైతే ఉందో వాటి వల్ల మనసుకి ఎంతో బలం కలిగి సత్ప్రవర్తనతో మంచి పనులు చెయ్యగలగడం, పుణ్యం సంపాదించుకోవటం. మంచి పనులు చెయ్యాలి అంటే ముందు మనసు సాత్వికంగా ప్రశాంతంగా ఉండాలి కదా, మనసు ఒప్పుకోవాలి కదా. కాబట్టి మనస్ఫూర్తిగా మంచి పనులు చేయటం పుణ్యం. పాపం అంటే ఏమిటి? అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటం. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంటే మళ్ళీ మన మనసు అంత సాత్వికంగా ఆలోచించగలగాలి. అప్పుడే మనం అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు అంటే పాపం లేదు అనే అర్థం. ఇక మన మనస్సుతో మంచి ఆలోచనలతో మంచి కర్మలు చేసినట్లయితే, అంటే కేవలం మన కోసం అని కాదు, ఇతరుల కోసం, ఖచ్చితంగా అవన్నీ పుణ్యాలే. ఇలా ఈ పుణ్యం పెంచుకోవడానికి మనకి బోల్డని తిథులు ఉన్నాయి. ఈ తిథుల్లో కేవలం మనం అంటే ఏదో పూజ చేశాము, పుణ్యం సంపాదించుకున్నామని కాకుండా దాన ధర్మాలు, అలాగే మనం పాటించవలసిన నియమాలు ఏవైతే ఉంటాయో ఇవి చాలా జాగ్రత్తగా పాటించగలగాలి. అలాంటి తిథుల్లో ఒకటి భీష్మాష్టమి. భీష్మాష్టమి అన్న వెంటనే ఖచ్చితంగా అందరూ తర్పణాలు విడిచిపెట్టాలి. ఎవరికి అంటే భీష్మాచార్యుల వారికి అంటారు. ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఎందుకు అంటే ఆ జన్మ బ్రహ్మచారి, ఆయనకి సంతానం అంటూ ఎవరు లేరు. కాబట్టి అటువంటి భీష్మాచార్యులు మనందరికీ కూడా ఆయన గురుస్థానంలో ఉన్నారు. గురువు తండ్రితో సమానం, అంటే మనందరికీ కూడా ఆయన తండ్రితో సమానం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి అందరూ తర్పణాలు విడిచిపెట్టాలి అని చెప్పారు. అందరూ అంటే ప్రతి ఒక్క మనిషి అని చెప్పారు. కాబట్టి ఇలా మగవాళ్ళు ఈ తర్పణాలు విడిచిపెడతారు, ముఖ్యంగా భీష్మాష్టమి రోజు. అయితే కేవలం భీష్మాష్టమి రోజే ఎందుకు అంటే మనకి పంచప్రాణాలు అని చెప్తారు, పంచప్రాణాలు ఉంటాయని చెప్తారు. మనం వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్క ప్రాణం నెమ్మదిగా వెళ్ళిపోయి చిట్ట చివరికి 5వ ప్రాణం వెళ్ళిపోతుంది. భీష్ముని విషయంలో ఆయనకి స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఉంది. ఆ వరం తన తండ్రి గారు ఇచ్చారు. ఎందుకు అంటే తండ్రి కోసం, తండ్రి ఎవరినో ఇష్టపడితే ఆమెను వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి గారు ఒక షరతు పెడితే, సరే నేను అసలు వివాహమే చేసుకోను, నాకు సంతానమే కలగదు, నేను రాజుగా కూర్చోను, మళ్ళీ నా తర్వాత ఎవరైనా సింహాసనం తీసుకునే అవకాశం ఉండదు, నేను వివాహమే చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడు. భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆయనకి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఆ సమయంలో తండ్రి గారు నీకు 2 వరాలు ఇస్తాను. ఆ 2 వరాల్లో ఒకటి స్వచ్ఛంద మరణం. ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోవచ్చు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు చనిపోవచ్చు. ఆయన అనుకోకపోతే ఆయనకి ఎన్ని గాయాలైనా మృత్యువు ఆయన్ని ఏం చెయ్యలేదు. ఇది ఆయనకున్న వరం. అలాగని ఆయన రాక్షసుల్లాగా నేనే ఎప్పుడు బ్రతికే ఉంటానని మాత్రం కోరుకోలేదు. విశేషం ఏమిటి అంటే చిన్న కష్టం వచ్చినా నాకెందుకు ఈ జీవితం, చచ్చిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. చాలా తేలికగా ఆ పదాన్ని వాడేస్తూ ఉంటాం. ఇక పెద్ద కష్టం వస్తే నాకెప్పుడు చావు వస్తుందో, నేను ఎందుకు బ్రతకాలి, నాకు అన్నీ ఇలాగే ఉంటున్నాయి, ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు బాధే, దుఃఖమే అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి చిన్నగా ఏమైనా ఆపద కలిగితే ఎందుకు ఉండాలి, వెళ్ళిపోతే బాగుండని అనుకుంటూ ఉంటాం. కానీ భీష్మాచార్యుల వారి జీవితం చూస్తే ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడూ ఆనందంగా ఉన్నది మనకి ఎక్కడ కనిపించదు. ఆయన ఎప్పుడు రాజ్యాన్ని స్వీకరించలేదు, ఆయన ఎప్పుడు రాజుగా కూర్చోలేదు, ఆయన అటు గృహస్థాశ్రమాన్ని స్వీకరించలేదు. అలాగని నేను గృహస్థునిగా లేను కాబట్టి హాయిగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఏ అడవిలకో వెళ్ళిపోయి హాయిగా అక్కడ తపస్సు చేసుకుని భగవంతునికి దగ్గరగా వెళ్ళిపోతాను అంటే ఆ పని ఆయన చేయలేదు. ఆయన అక్కడే కురువంశాన్ని నేను ఉద్ధరించాలి అని ఆయన ఒక పదవిలో కూర్చోకపోయినా ఆయన పెద్ద దిక్కుగా, పెద్దవారిగా ఆ కురువంశాన్ని చూసుకున్నారు. అదే ఆయన కర్తవ్యంగా భావించారు. మనము ఉంటాం, మనకి చుట్టూ బోల్డన్ని కర్తవ్యాలు ఉంటాయి, కానీ అదేదో బరువుగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. బరువుగా అనిపించిన వెంటనే ఆ కర్తవ్యాన్ని మనం విడిచిపెట్టేస్తుంటాం, బాబాయ్ నా వల్ల కాదు అని.
కానీ కాదుగా. మనిషి అన్నవాడు ఖచ్చితంగా తనకి ఏ కర్తవ్యం అయితే ఉందో దాన్ని పాటించాల్సిందే అన్నది నిరూపణ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మనకి శ్రీరామచంద్రమూర్తి కనిపిస్తారు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ కర్తవ్యం ఎంత ముఖ్యమో చెప్పారు. అయితే భీష్మాచార్యుల వారి గురించి మాట్లాడుకున్నప్పుడు వారు ఎప్పుడు కూడా వారి కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నిర్వర్తించటానికి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడినా నాకు స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి నేను హాయిగా చచ్చిపోతానని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన అలాగ బ్రతికే ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే అన్ని బాణాలు తగిలిన తర్వాత అంపశయ్య మీద నెత్తురు కారుతూ అదేమన్నా సుఖమా? చిన్న సూది గుచ్చుకుంటేనే నొప్పిగా ఉంటుంది కదా. అలాంటిది అంపశయ్య మీద అర్జునుడు వేసిన బాణాలకి పూర్తిగా శరీరం అంతా కూడా రక్తంతో నిండిపోయి అటువంటి సమయంలో కూడా ఉత్తరాయణం వచ్చేంత వరకు ఆయన ఎందుకు ఉండాలి? అంటే యుద్ధం అంతా అయిపోయే వరకు నేను ఉండాలి, ఈ కురువంశాన్ని నేను నిలబెట్టాలి ధర్మంతో, ధర్మమే గెలవాలి, ధర్మం గెలిచినట్టు నేను చూడాలి, ఆ తర్వాత నేను మురిసిపోవాలి, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత భగవంతుడిని స్మరించుకుంటూ నేను వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. అంత బాధ తట్టుకుంటూ మీరు కొట్టుకోండి, నాకు అనవసరం, ఇంకా నా వల్ల కాదు అని ఏ రోజు ఆయన తప్పించుకుని వెళ్ళిపోలేదు. అంతే కదా. పాండవులకి అటు వెళ్ళిపోలేరు, ఇటు కౌరవుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేరు. ఎందుకు అంటే ఇక్కడ నేనున్నాను, ఇక్కడ ఈ కౌరవుల యొక్క ఉప్పు తిన్నాను అంటే ఆయన అంత కర్తవ్యం అన్నది కర్తవ్య నిష్ఠగా ఆయన భావించారు. జీవితంలో ఆయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు. అయితే ఒక సమయంలో అని మనకి చెప్తారు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు భీష్మాచార్యుల వారిని ఆవిడ పాపం చూసి మీరేమీ చెప్పరా న్యాయం అని అంటే ఆయన ఏమీ చెప్పలేక ధర్మరాజు అంతటి వాడే ఓడిపోతే ఇంక నేనేం మాట్లాడలేను అని ఆయనకి ధర్మం తెలిసి ఉన్నా కూడా చెప్పకుండా ఉన్నారు. అది బహుశా ఆయన జీవితంలో చేసిన తప్పు. అంటే పూర్తిగా తప్పని కాదు, ఆయన ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. తప్పు అని చెప్పలేదు, తప్పు కాదు అని చెప్పలేదు. ఒకవేళ నిజమే ద్రౌపది నీకు జరిగింది అన్యాయమే అంటే ద్రౌపదీదేవి శపిస్తుందేమో అని ఆయనకి కొద్దిగా భయం వేసింది. అలా శపించినట్లయితే ఖచ్చితంగా కురువంశం అప్పటికే పూర్తిగా అది అంటే నాశనం అయిపోతుంది. కానీ కురువంశాన్ని ఆ అభివృద్ధి చూడటానికే కదా భీష్మాచార్యులు వారు కష్టపడ్డారు. అందుకే ద్రౌపదీదేవితో ఆ మాట అనలేదు. బహుశా ఆ ఒక్క మాట అనకపోవడానికి అంటే అవును ఇది తప్పు అని అనకపోవడమే ఆయన చేసిన తప్పు. కాబట్టి దానికి ఆయన బోళ్ళంత శిక్ష అనుభవించారు. అందుకే ఆ అంపశయ్య మీద ఉండటం, ఆయన అర్జునుడితో ఓడిపోవటం, ఇంకా చెప్పాలి అంటే ధర్మం గెలవాలి కాబట్టి ఆయన ఎలా చనిపోతాడో అది కూడా ఆయనే చెప్పాలి. కృష్ణుడికి తెలుసు, అని కృష్ణుడు కూడా ఇందులో ఏమీ చెయ్యలేదు. ధర్మరాజుని పంపించి నువ్వు వెళ్ళి కనుక్కో, తాత నువ్వు ఎలా చనిపోతావు అడుగు అంటే నేనెందుకు చెప్తాను అంటారు ఎవరైనా. ఎందుకు అంటే నాకున్న శక్తులతో నేను అలాగా చక్కగా భోగభాగ్యాలు అనుభవిస్తానని అనుకుంటారే కానీ నేను ఎలా చనిపోతాను అన్నది నేనెందుకు చెప్తాను అని మాత్రం భీష్మాచార్యులు వారు అనలేదు. వారు చెప్పారు, అంబ నన్ను చంపాలి అని ఎప్పటి నుంచో కోరికతో ఉంది, తపస్సు చేసింది, ఆ అంబ శిఖండిగా మారింది, అది పూర్తిగా వేరే కథ. అయితే ఆ శిఖండిగా మారిన ఆ అమ్మని తీసుకుని వస్తే ఆ శిఖండిని నించోబెడితే స్త్రీ పురుష రూపం కాబట్టి స్త్రీ రూపం కూడా ఉంది కదా, నేను బాణాలు వెయ్యను, నేను అలా వెయ్యకుండా ఆ ధనస్సుని బాణాలను పక్కన పెడతాను, అప్పుడు నన్ను చంపేయచ్చు అని భీష్మాచార్యులు వారు చెప్పటం ఇక్కడ విశేషం. అయితే మనకు 2 వరాలను చెప్పుకుంటున్నాం కదా. ఒకటి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోతారు, ఇదొకటి. ఇంకొకటి ఏమిటి అంటే ఆయన చేతిలో ధనస్సు బాణాలు ఉన్నంత వరకు ఆయన్ని ఎవ్వరూ ఓడించలేరు, ఆయన్ని ఎవ్వరూ కూడా చంపలేరు. ఆయన పక్కన పెడితేనే ఎవరైనా చంపగలుగుతారు. అందుకే ఆయన కూడా చనిపోయే సమయంలో అంటే అర్జునుడితో ఓడిపోవాలి కాబట్టి తనంత తానుగా ఆ ధనస్సుని బాణాలను పక్కన పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే అలా పెట్టకూడదుగా, యుద్ధంలో అది ధర్మం కాదు. కానీ ఎదురుగా స్త్రీ ఉంటే ఆయన యుద్ధం చెయ్యను అని చెప్పారు కాబట్టి ఆ సమయంలో పక్కన పెట్టడం. ఇలా ఇంత ధర్మాన్ని భీష్మాచార్యులు వారు పాటించారు, అంత కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించారు. కాబట్టి అటువంటి భీష్మాచార్యులు వారు ఆజన్మ బ్రహ్మచారి అయిపోయి సంతానం లేక వారు ఉన్నారు కేవలం వారి యొక్క కర్తవ్యాన్ని వారు పాటించటం కోసం. అంటే ఆయన మనకి ఆదర్శం, ఆయన పాటించిన ధర్మం ఆదర్శం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అందరూ కూడా భీష్మునికి అంటే తర్పణాలు విడిచిపెట్టాలి అని అంటారు. అయితే ఇలా విడిచిపెట్టేటప్పుడు కూడా దీనికి అంటే ఎవరైతే విడిచిపెడతారో తర్పణాలు ఇస్తారో వాళ్ళకి 2 రకాలుగా మేలు జరుగుతుంది అంటారు. ఒకటి ఏమిటి అంటే ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సంతానం కలుగుతుంది అన్నది ఒకటి, శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చిన అనుగ్రహం ఇది. ఇంకొకటి ఏమిటి అంటే
పాపాలు పోతాయి. అంటే ఎవరైతే భీష్మాష్టమి రోజు తర్పణాలు ఇస్తారో భీష్ముడిని స్మరించుకుంటూ పాపాలు పోతాయి. అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుందిగా ఎలాగో భీష్మాష్టమి. మరి పాపాలు చేసేసి ఆ రోజు తర్పణాలు విడిచిపెట్టేస్తే భీష్ముడిని స్మరించుకుంటూ అయిపోతుందా అన్నది కాదు. ఎందుకు ఈ మాట చెప్పారు? అంత ధార్మికమైన జీవితాన్ని గడిపిన భీష్మాచార్యుని స్మరించుకుంటే అంతలా లేకపోయినా కొంతైనా మనం ధర్మాన్ని పాటించగలుగుతాము. అంతే కదా. ఒక మంచి కథ విన్నామంటే ఆ రోజంతా కూడా ఆ ప్రేరణ మనకి ఉంటుంది. అహో అవును కదా, ఇలాగే మనం కూడా చెయ్యాలి కదా అనే ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఎంత మంచి ఎక్కువగా వింటూ ఉంటాం, మనం కూడా అలాగే ఉండాలి కదా అని అనుకుంటుంటాం. ఎంత చెడు చూస్తూ ఉంటామో అదే మన మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా భీష్ముణ్ణి అంటే ఆ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఒక చిన్న శ్లోకంలా ఉంటుంది. భీష్ముడెవరు అంటే గంగాదేవికి సంతన మహారాజుకి జన్మించినవాడు కాబట్టి ఇలా గంగా తల్లి, అలాగే సంతన మహారాజు తండ్రి, ఆ జన్మ బ్రహ్మచారి, అలాగే ఆయన వంశము, ఆయన గోత్రము, లేకపోతే ప్రవర ఏదైతే ఉందో అవన్నీ చెప్పుకోవటం. ఇలా చెప్పుకోవడం అన్ని మాత్రమే కాదు, భీష్మాచార్యుల వారి యొక్క జీవితం, ఆయన ఎంత ధార్మికంగా ఉన్నారు, ఆయన ఎలా ప్రవర్తించారు, ఇది మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఎప్పుడైతే ఈ కర్మ చేస్తామో, ఈ తర్పణాలు విడిచిపెడతామో, ఖచ్చితంగా మనము పాపం చేద్దాము అనే ఆలోచన ఉంటుంది. ఎందుకు అంటే ధర్మం 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 ఇదే మనం పాటించే ప్రయత్నం చేద్దామని అనుకుంటాం. ఎప్పుడైతే అలా అనుకుంటామో పాపపు కర్మలు అన్నవి చేసే అవకాశం ఉండదు. అందుకే పాపాలు పోతాయి అని అన్నారు. అంతేగాని కేవలం ఇది మాట విన్న తర్వాత అలా ఏదో యాంత్రికంగా చేస్తే కాదు. భీష్మాచార్యుల వారి యొక్క జీవితాన్ని తలుచుకుంటూ మనం ఒకవేళ ఈ తర్పణాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పాపపు ఆలోచనలు పోతాయి. పాపపు ఆలోచనలు పోతే పాపాలు చెయ్యం, అంటే పాపాలు పోతాయి అన్నమాట. ఎప్పుడైతే జరిగిపోయిన పాపాలు ఏవైతే తెలుసో తెలియకో ఉంటాయి, పశ్చాత్తాప భావనతో మనం మారుతున్నాము అనే ఆ ఆలోచన ఏదైతే మనకి వచ్చినా భగవంతుడికి తెలిసిపోతుంది కదా, ఎంత వీడు మారాడు ఎంత మారలేదు అని. అలాంటి మార్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాపాలని కూడా నశింపచేస్తాడనమాట. అది ఇందులో దాగి ఉన్న భావన. అలా భీష్మాష్టమి రోజు అయితే అష్టమి రోజు ఎందుకు? మరి భీష్మ ఏకాదశి అని ఒక పర్వదినం ఉంది కదా, మరి ఆ రోజు కదా భీష్మాచార్యుల వారు భగవంతుల్లో ఐక్యమైపోయారు. మరి ఈ రోజు ఎందుకు అంటే, మొదట్లో మనం చెప్పుకున్నాం పంచ ప్రాణాలు మనకి ఉంటాయి, ఒక్కొక్క ప్రాణం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. భీష్మునికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి ఆయన మటుకు ఆయనే ఇక నేను వెళ్ళిపోతాను అని నిర్ణయం చేసుకుని రథసప్తమి రోజు మొట్టమొదటి ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టారు. పంచప్రాణాలు కదా, మొట్టమొదటి ప్రాణం రథసప్తమి రోజు విడిచిపెట్టారు. ఆ తర్వాత ప్రాణం అష్టమి రోజు, అలాగా నవమి, దశమి, ఏకాదశికి వచ్చేటప్పటికి ఐదో ప్రాణం విడిచిపెట్టి ఆయన పూర్తిగా ఆపాదమస్తకం శ్రీకృష్ణ పరమాత్మను చూసుకుంటూ మురిసిపోయి స్తుతి చేసి మనందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను అందించి అది ఏకాదశి రోజు ఇచ్చారు. ఆ వైభవం గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం. కాకపోతే అలా ఆయన చక్కగా భగవంతునిలో ఐక్యమైపోయారు. ఒక్కొక్క ప్రాణం ఆయన విడిచిపెట్టగలిగారు. అది ఆయనకున్న శక్తి. ఆ శక్తి ఎలా వచ్చింది అంటే అంత ధర్మం ఆయన పాటించారు కాబట్టి. ఇప్పుడు సప్తమి రోజు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు కదా, అందుకే తర్వాత రోజు అయిన అష్టమి రోజు మనము తర్పణాలు ఇవ్వాలి అన్నారు. మళ్ళీ నవమి రోజో దశమి రోజో ఏకాదశి రోజో ఇది కనపడదు, కేవలం భీష్మ అష్టమి రోజు కనిపిస్తుంది. ఎందుకు అంటే మొట్టమొదటి ప్రాణం పోయింది సప్తమి రోజే, ఆ తర్వాత రోజు అయిన అష్టమి రోజు మనం ఇలా చెయ్యాలి అని చెప్తారు. కాబట్టి మనిషి అన్నవాడు భీష్ముడు అని మనం అనం, భీష్మాచార్యులు అంటాం. భీష్మాచార్యులు అంటే ఆయన ఆచార్యుడు. ఆచార్యుడు అంటే కేవలం చెప్పడం కాదు, ఆచరించి చూపించిన వాళ్ళు, వాళ్ళందరూ ఆచార్యులు. వాళ్ళు గురుస్థానంలో ఉంటారు. ఆయన గురువుగా విద్య ఎవరికైనా నేర్పించారా అంటే అటువంటిది ఏం పెద్దగా మనకి కనిపించదు. కానీ ఆయన జీవిత చరిత్ర ఏదైతే ఉందో అవంతా కూడా మనకి బోధనలు. ఆయన పెరిగిన విధానము, ఆయన ఎంత చక్కగా ఆయన ప్రతిజ్ఞ పట్టుకుని ఉండటము, ఎన్నో సందర్భాలలో ఎందుకు ఈ ధర్మం నేను ఇంకా ఎందుకు పాటించాలి అని అనుకున్న సమయాల్లో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండటం. ముఖ్యంగా అయిష్టంగా అయినా కౌరవుల్లో మార్పు రాకపోయినా కౌరవుల పక్షంలోనే ఉంటూ, ఎందుకు అంటే వీళ్ళ ఉప్పు తిన్నాను కదా నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే యుద్ధం చెయ్యాలి అనేటట్టుగా ఆయన ఆలోచన తీరు ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా మనం ఆలోచన చేస్తే అంటే మన కర్తవ్యం ఒక్కొక్కసారి దాన్ని పాటించటం చాలా కష్టం. అటువంటప్పుడు మనం ఎందుకు ఈ బాధ అని చెప్పి
పక్కకు వచ్చేస్తూ ఉంటాం. అలా కాకుండా భీష్మాచార్యుల వారు గురుస్థానంలో ఉంటూ మనకెన్నో విషయాలు నేర్పిస్తున్నారు. అటువంటి మహానుభావుణ్ణి మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి అని మనకి ఋషులు మునులు చెప్పారు. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చిన ఈ భీష్మ అష్టమి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సూర్యగమనం అన్నది మారిందో, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. పుణ్యతిథులు అని మనం చెప్పుకున్నాం. ఉత్తరాయణం అన్న వెంటనే దేవతలకి పగలు, వారు మరింతగా చూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో భగవంతుల్లో ఐక్యమైపోవాలి అనేటట్టుగా భీష్మాచార్యులు వారు తీసుకున్న నిర్ణయం. అన్ని బాధలు శారీరకంగా పడుతూ మానసికంగా పడుతూ కూడా ఆయన ఎదురు చూశారు. యుద్ధమంతా అవ్వాలి, పాండవులే గెలవాలి, అది నేను వినాలి, పాండవుల్ని ఆశీర్వచనం చెయ్యాలి, అప్పుడే వెళ్ళిపోవాలి అని. అంత ఓర్పు సహనం బహుశా ఎవరికి ఉండదు అని ఆయనకుంది. అందుకే భీష్మాష్టమి అంటే అది కేవలం అంటే భీష్మాచార్యుల వారి కోసం చేయటం లేదు, మన కోసం చేస్తున్నాం. కృష్ణ పరమాత్మ ఆయనకిచ్చిన అనుగ్రహమైన మనిషి అన్నవాడు ధర్మాన్ని పాటించాలి అంటే కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అందరూ భీష్మాష్టమి రోజు తర్పణాలు ఇవ్వటము అన్నది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనిషిగా మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని మనం పాటించాలి అనేటట్టుగా చెప్తూ ఉంటారు. నమస్తే.